మేము స్ట్రైక్ చేయట్లేము, మేము పదే పదే చెప్తున్నాము. రేవంత్ రెడ్డి గారి సర్కారే మమ్మల్ని బలవంతంగా స్ట్రైక్లో నెట్టింది. అది మా ఇష్టంతో చేస్తున్న సమ్మె కాదు. మాకు డ్యూటీలు చేసుకోవాలంటే ఇష్టం. డ్యూటీలు చేస్తేనే మాకు వెళ్తుంది, శాలరీ వస్తేనే మాకు వెళ్తుంది. మా మా పిల్లలు బాగుండాలన్నా, పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలన్నా మేము డ్యూటీలు చేసుకోవాలి. ఇట్లా ఎండలో తిరిగి స్ట్రైకులు చేసి మీడియా ముందు మాట్లాడితే మాకు వెళ్ళదు. మేము రాజకీయ నాయకులం కాదు. మాకు కావాల్సింది మా డ్యూటీలు మాకు కావాలి. డ్యూటీలు ఎక్కాలంటే మా డిమాండ్స్ మాకు నెరవేర్చాలి. అది మాకు ఒకటే ఏకైక డిమాండ్. అంతే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పిఆర్సీ ఇచ్చిరా? ఎవరు ఇచ్చింది సార్? ఎవరు 2014 ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇయ్యలే. మళ్ళీ 2017 పిఆర్సీ రేవంత్ రెడ్డి 21% ఐఆర్ ఇచ్చిండు, 16% ఐఆర్ ఇచ్చిండు. దాన్ని 21 చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది. మళ్ళీ 5% పెంచిండు, మళ్ళీ 5% పెంచిండు, 6% హెచ్ఆర్ఏ తగ్గించిండు. ఈయన ఇచ్చింది కూడా ఏం లేదు. ఇట్లా మ్యాజిక్ ఇక్కడ ఈ చేతితో ఇట్లా మ్యాజిక్ చూపించిండు, ఆ చేతితో కింద దూడి చేసిండు. మేము పెద్దగా మేము లాభపడ్డది కూడా ఏం లేదు.